హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు చేపల కూరని చూపించబోతున్నాను. మట్టి పాత్రలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా మంచి ఫీలింగ్ ఇచ్చింది. నేను ఫస్ట్ టైం చేసిన, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను కట్ట చేపలు తీసుకున్నానండి. వీటి పులుసు చాలా బాగుంటుంది. ఫిష్ కూడా ఒక్కటే ముళ్ళు ఉంటుందండి, పెద్దగా ముళ్ళులు ఉండవు. బాగుంటుంది పులుసు. దీంట్లోకి నేను 2-3 స్పూన్లు కారం తీసుకున్నాను. దీన్ని కొంతసేపు మ్యాగ్నేట్ చేయాలండి. ఎంతసేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు ఉప్పు, కారము, పసుపు, సాల్ట్ వేసుకొని వాటిని కారం పట్టించి కాసేపు పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఇప్పుడు మనం కూర చేయబోతున్నాం కాబట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మట్టి పాత్రని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొద్దిగా కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకుందాము. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని అందులో వేసుకున్నానండి మట్టి పాత్రలో. అలాగే 3 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చేసుకున్నాను. వాటిని కొంచెం వేపాలండి. 2వ ఉల్లిపాయ మిక్సీ పట్టించాలండి. ఇదిగో చూడండి, కచ్చపచ్చగా మిక్సీ పట్టించి దాంట్లో వేసుకుందాము. ఆ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసుకుని అది కూడా బాగా వేపిందాము. ఇది కూడా బాగా వేగిపోయిందండి. దానిలోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుదాము. ఇది బాగా వేగిన తర్వాత ఇదిగో మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలండి. అందులోనూ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజంత చింతపండు అందులో రసం వేసుకోవాలండి. అందులో వేసుకుని దాన్ని బాగా గరిటె పెట్టకుండా బాగా కదుపుకోవాలి. క్లాత్ తీసుకొని గరిటె పెడితే అందులో కొంచెం ముక్కలు పేస్ట్ అయిపోతాయండి, చేప ముక్కలు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అందులోనే మళ్ళీ ఒక 3-4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని లాస్ట్లో పులుసులో వేసుకోవాలండి. మళ్ళా దాన్ని తిప్పాలి. కొంతసేపు తిప్పిన తర్వాత దీనిలో మనం మామిడికాయ ముక్కలు కూడా వేయబోతున్నామండి. మామిడికాయ ముక్కలు పొడవుగా పెద్ద సైజు వేసుకుని అందులో వేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి తిప్పేసుకుని మొత్తం మూత పెట్టేసుకుందామండి. లాస్ట్లో అది బాగా మరిగిందామండి. చూడండి, ఇది బాగా మరిగిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కట్టేసుకోవడం అండి. ఈ కట్ట చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేపల కూర మట్టి పాత్రలో మామిడికాయ వేసి పల్లెటూరులో ఎక్కువగా చేసేవారండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.